చల్లగా చల్లగా. చిలక పచ్చ పాప వాగ్దేవి.
ఏం ఎనర్జీ, ఏం ఎనర్జీ. ఆ డ్యూయెట్ సాంగ్ ఎలా పాడావు అసల? గ్యాప్ లేకుండా. బ్రెత్ ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకున్నాను. అచ్చా మేడం. ఐ సీ. ఓహ్! తెలీదు నాకు. నేను అసలు నువ్వు బ్రెత్ తీసుకోలేదనుకున్నా. అందుకే ఫుల్ అలా ఒకేసారి పాడేసినట్టు అనిపించిందనమాట. థ్యాంక్ యూ బ్రో. జడ్జెస్. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. వాట్ అ లవ్లీ ఎపిసోడ్ ఈ రోజు. అంటే మణి శర్మ గారి పాటలన్నీ సూపర్ హిట్ సాంగ్స్. ఆల్ హిస్ సాంగ్స్ ఆర్ మోస్ట్లీ దే ఆర్ ఆల్ సూపర్ హిట్ సాంగ్స్. అండ్ యువర్ జనరేషన్ ఈస్ సో కంఫర్టబుల్ సింగింగ్ ఇట్. దట్స్ ఫెంటాస్టిక్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏమంటే ఇది సెమీఫైనల్ కాబట్టి లిటిల్ అంటే చాలా క్లినికల్ గా వింటున్నాం. చాలా డీటెయిల్డ్ గా ఒక్క చోట శృతి పోతే కూడా శృతి పోయిందే అని అలా చూస్తున్నాం. లాడ్ ఆఫ్ ప్లేసెస్ శృతి పోయింది తల్లి వాగ్దేవి. అంటే నువ్వు టెలికాస్ట్ లో వింటే నీకు తెలుస్తుంది శృతి ఇక్కడ అక్కడక్కడ ఆ ఫిట్నెస్ రావాలంతే. బట్ అదర్వైజ్ యు ఆర్ ఎ ఛాంపియన్ అండ్ ఛాంపియన్స్ ఆర్ ఆల్వేస్ ఛాంపియన్స్. ఓకే, బాగా పాడావు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ నాన్న. నమస్తే మ్యామ్. చాలా హుషారుగా పాడావు, చాలా బాగా పాడావు. Thank హియర్ you. అండ్ దేర్ శృతి కపుల్ ఆఫ్ నోట్స్ మాత్రమే అక్కడ ఇక్కడ శృతి పోయింది. బట్ నీ ఎనర్జీ నాకు చాలా నచ్చింది ఈ పాట. థ్యాంక్ యూ మ్యామ్. సచ్ అన్ అమేజింగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిషియన్, వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిషియన్స్ ఇన్ దిస్ కంట్రీ, మణి శర్మ గారు. So thank you so much for this wonderful episode and thank you so much for this super duper hit song. థ్యాంక్ యూ మ్యామ్. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. మరి మంచి పాట, చాలా చాలా ప్రజాదరణ పొందిన పాట ఇది. ఒకప్పుడు పాటను స్వరపరిచింది మణిశర్మ గారు, పాటను రాసింది భువనచంద్ర గారు. భువనచంద్ర గారు మణిశర్మ కలయికలో ఎన్నో మంచి పాటలు వచ్చాయి, ఎన్నో మాస్ను ఉర్రూతలుగించే పాటలు వచ్చాయి. మాస్ పాటలు. మాస్ అంటే అర్థం, రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ద్రవ్యరాశి అని ఒకటి ఉంది, సమూహం అంటే బరువు, సమూహం అంటే జనం మెచ్చేది. బరువైన పాటలు, భారమైన పాటలు, అర్థవంతమైన పాటలు రెండు ఉన్నాయి. భువనచంద్ర గారు రెండు రకాలుగా మాస్ పాటలు రాశారు. ద్రవ్యరాశి ఉన్న పాటలు రాశారు, సమూహం మెచ్చే పాటలు రాశారు. నువ్వు కూడా మాస్కు చేరువైన గాయని మనవి. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ పాటలో వాళ్ళు చెప్పిన శృతి సంబంధించిన విషయాలు కొంచెం సవరించుకోవాలి, కానీ పదాల్లో మాత్రం స్పష్టత, చాలా ప్రస్ఫుటంగా పలికావు. థ్యాంక్ యూ చరణాల్లో ముఖ్యంగా ఎంతో క్లిష్టంగా ఉంటాయి. ఒక వాక్యం తర్వాత ఒక వాక్యం, ఒక తర్వాత, కానీ అందంగా చాలా చక్కగా పలికావు. దానికి మాత్రం నీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయాలి. ఆ చిన్న చిన్న సవరణలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో.